2008 సంవత్సరంలో జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు 4000 ఇళ్లు మంజూరు చేయగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం హైదరాబాద్, సిద్దిపేట మినహా కేవలం జగిత్యాలలోనే 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారని అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావసంత సురేష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023 ఎన్నికలకు ముందు 3500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తారని, పట్టాలు పంపిణీ చేసి 3 ఏళ్లు గడుస్తున్నాయని అన్నారు. జగిత్యాల మున్సిపల్లో వార్డులు 48 నుండి 50 ఎన్నికలకు ముందు 2 మున్సిపల్ వార్డులు పెంచారని, నూకపల్లిలోనే వార్డులు ఏర్పాటు చేయాలని తాను ఎమ్మెల్సీగా కలెక్టర్, మున్సిపల్ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన గుర్తు చేశారు. ఓటర్ ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఓటర్ పేరు నమోదు చేయాలని, 2 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంటే ఓటర్ అనుమతితో ఒక్క చోట మాత్రమే ఓటు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. బయట ప్రచారం ఏంటంటే ఎమ్మెల్యే వాళ్ళకి ఇల్లు వచ్చాయి, అందరు ఎమ్మెల్యే దగ్గర ఉండి మరి అట్లా స్పెషల్ పొజిషన్ ఉన్నది. ఎమ్మెల్యేకు ఇల్లు ప్రతిపాదించేటువంటి ఒక స్పెషల్ పొజిషన్ గవర్నమెంట్ ఏది ఇస్తుందో జగిత్యాల ఎమ్మెల్యేకి ఇచ్చిందా? మొత్తం లబ్ధిదారులందరూ కన్ఫ్యూజన్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అదే జిల్లా అధికార యంత్రం ఉన్నదా లేదా, పనిచేస్తుందా చేస్తలేదా? మీరు ఇల్లు కావాలంటే ఎమ్మెల్యే దగ్గర ఇవ్వండి. సరే సార్, ఇల్లు కావాలంటే నా ఏమైనా గవర్నమెంట్ ఏదైతున్నదో మరి పొంగులేటి శ్రీనివాస గారు ఎందుకు వస్తుంది? ఈ ఎట్టు బాలాజీ హౌసెస్ ఏదైతున్నదో దానికి ఏదో ప్రక్రియ ఉన్నదా లేదా? ప్రక్రియ లేక మరి ఇవన్నీ ఎమ్మెల్యే గారికి మేము అధికారాలు అప్పగించామని చెప్తే చెప్పేసి ముందు కదా. వచ్చినోడు ఎమ్మెల్యే పోతాడు, రానోడు కూడా ఎమ్మెల్యేనే బాధ్యుడు, రానోడిని కూడా వేరేపల్లి వచ్చిన ఎమ్మెల్యేతో రానంటే కౌన్సిలర్ బాధ్యుడు అవుతున్నాడు. ఇల్లు ఎవరికైతే అలాట్ అవుతుందో ఆయనకి ఎమ్మెల్యే ఇస్తాడు, రానోడు వాడు కౌన్సిలర్ పట్టుకోవాలి, నా ఇల్లు రాలేదు. నేనేమంటే నా పొంగలి శ్రీనివాసుడు మీరు వస్తున్నారేనైనా ఆ ఏటు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో, వీళ్ళు వార్డు వైజ్ ఏది ఇస్తుందో అత్యంత పేదరికంలో ఎవరు ఉన్నారో, అత్యంత పేదరికంలో ఎవరో వాళ్ళు గుర్తించండి. అత్యంత పేదరికంలో ఎవరో వాళ్ళు గుర్తించి వాళ్ళకి అలాంటి చేయండి. ప్రభుత్వ నియమ నిబంధనలు కూడా అదే విధంగా సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ, వీళ్ళు గృహ నిర్మాణ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారే కానీ పదే అదే చెప్తున్నారు. పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా మేము నిజమైన లబ్ధాలు ఎంపిక చేస్తామని చెప్పాలి. మరి చేయలే అంటున్నాను. మరి ఎమ్మెల్యే ఏంది, కథ ఏంది, ఇదంతా అసలు ఏ పెడుతుంది ఇక్కడ కథ? మీరు ట్రాన్స్పరెంట్ చేయండి. జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నారో మీరు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సినటువంటి అధికారి మీరు. జిల్లా కలెక్టర్ గారు రాజ్యాంగబద్ధంగా విధులు నివృత్తం చేసినటువంటి అధికారి. మీరు సర్ అనేది ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో నూకమైన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అర్బన్ కాలనీలో నాట్ ఏ సింగిల్ ఓట్ ఇస్ ఎన్రోల్డ్, నాట్ ఏ సింగిల్ ఓట్ ఇస్ ఎన్రోల్డ్ అంటే నిజంగా ఒక్కరు కూడా ఉంటుంది కదా. ఆశ్చర్యం. ఇది 4000 ఇళ్లలో లబ్ధిదారుల్లో ఓ సగం ఉంటూ సగం ఉంటుందో చెప్పి అనుకుంటాయి. మనం సగం ఉంటూ సగం ఉంటుందో అని చెప్పి అనుకుంటాం. లేనో లేకపోయింది. ఆ లేనో ఎందుకుంటే లేదనేది ఒక అంశం. అందులో చేరినోళ్ళు ఎందుకు చేరలేదు ఒక అంశం. చేరినోళ్ళు ఏదైతున్నదో మరి వాళ్ళు ఏదైతే సరి ప్రక్రియలో వాళ్ళ ఓటకు నమోదు చేయాలో చేయకుంటే దాని బాధ్యులు ఎవరు? జిల్లా కలెక్టర్ దాన్ని ఏ విధంగా పరిశీలించబోతున్నాడు? అది నివాసితం ఉండేటటువంటి ఒక పౌరులు, నివాసితమై ఉండేట్టుగా పౌరులు మన ఓటు ఏదైతుందో ఒకరి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అలా ప్రత్యేకించి ఏదైతుందో అది 11th వార్డులో ఇంక్లూడ్ చేయబడి ఉన్నది. మున్సిపల్ 11th వార్డులో ఇంక్లూడ్ చేయబడి ఉంది. దానికి ప్రస్తుతం కౌన్సిలర్ దేవేంద్ర నాయుడు ప్రత్యేకించి 3 బూత్లు ఉన్నాయి. దాని కింద 3 బూతులు ఉన్నాయి. మీరు అందులో ఎన్నో బూత్ లేకుండా బూత్ ఉన్నాయి అక్కడ. మనకి
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో 1200 ఓట్లను మించినట్టయితే అదనంగా బూత్ క్రియేట్ చేయమని కూడా ఉన్నది. ఏదైనా బూత్ లో 1200 ఓట్లకు మించినట్టయితే అదనంగా బూత్ ఏర్పాటు చేయాలని కూడా సూచన చేసింది. 4000 లబ్ధిదారులుగా 10,000 ఓట్లు అయితే 4000 కుటుంబాలు లబ్ధిదారులు అంటే 10,000 ఓట్లు అయితే 10,000 ఓట్లు అంటే ఏదైతుందో ఆల్మోస్ట్ 4 బూత్లు ఏర్పాటు చేయాలి. నేను మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది, 4 బూత్లు ఏర్పాటు చేస్తే దానికి అనుగుణంగా వాటర్ సప్లై మెరుగుపరచాలి, దానికి అనుగుణంగా సీటింగ్. ఇప్పుడు అక్కడ ఒక్క 4th క్లాస్ ఎంప్లాయ్ కూడా నేడే పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారు వస్తుందని చెప్పారు. కలెక్టర్ గారు ఏదైతుందో నిన్న మొదటి గారు ఏదైతుందో ప్రత్యేకంగా ఏదైతుందో దాన్ని క్లీనింగ్ చేపిస్తుందా, సంతోషం. ఇక మంత్రి గారి విజిట్ అని చెప్పైనా నీకు నూనెపల్లి మీద సంతోషింది. మా మిత్రుడు రమణ గారు ఏదైతుందో శాసన మండలి అంశాలు లేవనెత్తితే, మా మిత్రుడు రమణ గారు ఎమ్మెల్సీ గారు ఏదైతున్నారో శాసన మండలి అంశాలు లేవనెత్తితే, మేము రూపమైన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పరిధిలో ఏదైతుందో అలా మౌలిక సదుపాయాలు కొరబడి ఉన్నాయి అని లేవనెత్తితే నేను తప్పకుండా విజిట్ చేస్తాను చెప్పాలండి. సరే సంతోష్, ఆయన వస్తున్నది ఏదైతుందో దాన్ని ఏదో కొంత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నం చేస్తుంది. ఆ డంపింగ్ యార్డ్ సంగతి, డంపింగ్ యార్డ్ ఏదైతుందో ఎట్లా రీసైక్లింగ్ చేస్తూ చెత్త, ఆ రీసైక్లింగ్ యంత్రం పనిచేస్తుందో పనిచేస్తలేదా, రీసైక్లింగ్ యంత్రం పనిచేస్తుందో పనిచేస్తలేదా, దానికి ఎవరు బాధ్యులు? ఇవన్నీ కూడా మీరు చేయండి, ఇవన్నీ కూడా మీరు చేయండి. సర్ ప్రక్రియలు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు దాన్ని మీరు ఏదైతుందో పరిశీలించారు. అదే మీరు టేకన్ నోటీస్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలా ఇక్కడ 100 డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయబడి జరిగిందంటే సరే మైట్ బి నేను ఆలోచించింది ఆరంభంలో. బట్ లేటర్ దాని కార్యరూపం ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. లేటర్ దాని కార్యరూపం ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేట తర్వాత జగిత్యాలలోనే మీకు ఔటర్ గ్రేటర్ హైదరాబాద్ 4,000 ఇండ్లు నివాసిత హ్యాబిటేషన్ ఏర్పాటు ఇవ్వడం జరిగిందంటే ఓన్లీ జగిత్యాల. ఈ బఫర్ కేసీఆర్ ఏదైతుందో మరి జగిత్యాల ఏదైతుందో అప్పుడు కవిత గారు లోక్సభ మెంబర్ ఉంది, అప్పుడు కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు ఆరంభింపజేసి చెప్పచ్చు. దాన్ని కార్యరూపం చేయాలని చెప్పంటుంది. దయచేసి ఆ విధంగా చర్యలు చేపట్టండి. వివరమైన పౌరుల సదుపాయాలు కల్పింపచేయాలి. ఆ పౌర సదుపాయాలు కల్పాలని ప్రధానమని చెప్పంటున్నా. అప్పుడే మనం ఆశీర్వాద ఫలాలు పొందగలుగుతామని చెప్పంటుండే. వాళ్ళ రెవెన్యూ మినిస్టర్ గారు వస్తుంది కాబట్టి ఏ రీతిలో ఈ భూభారతి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, భూ బదలాయింపు ప్రక్రియ అది కొనుగోలు ద్వారా కానివ్వండి, గిఫ్ట్ ద్వారా కానివ్వండి, లేక సక్సెషన్ కానివ్వండి, అది ఏదైనా కానీ ఏ రీతిలో వారసత్వం వెరిఫికేషన్ చేసి ఆటోమేటిక్ చేయాలి. దానిలో మీకు భూభారతిలో పట్టుదల పాస్బుక్ పొసెషన్ కాలం మా అశోక్ గారు చెప్పాలి. పట్టేదారు పాస్బుక్ లో ఏదైతుందో దర్ ఇస్ నో పొసెషన్ కాలం, ఓన్లీ పట్టేదారు కాలం ఇస్ దేర్, ఓన్లీ పట్టేదారు కాలం. గతంలో ఉండే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఎప్పుడు ధరణి వచ్చిందో పొసెషన్ కాలం తొలగించిందో, తన భూపాలకులు కూడా ఏదైతుందో పొసెషన్ కాలం చేర్చబడలేదు. మీ భూ బదలాయింపులో ఏదైతున్నదో కేవలం బై వెరిఫికేషన్ ఆఫ్ టైటిల్ ఆ పట్టదారు పాస్బుక్ ఆధారంగా ఏదైతుందో మీరు భూ బదిలీ చేయాలి. ఇప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తుందో లేని అధికారాలు క్రియేట్ చేసుకొని మీ కబ్జాలు ఎవరో చూస్తాం. ఇది చెప్తాను కథ. నాకు చట్టమైన అధికారం మీకు ఎక్కడికి వస్తే మరి ఈ గృహ నిర్మాణ పథకం కింద సరే మీరు 5 లక్షలు అన్నారు, దళితులకు 6 లక్షలు అన్నారు. ఈ 5 లక్షలకి ఏదైతే 3,40,000 రూపాయలు ఇచ్చి పురుషులు పెట్టి
3,40,000 ఇచ్చి పులు స్టాప్ పెట్టింది. ఎక్కడ పోయినగా ఫైనల్ బిల్ వస్తుందా రాదా? ఇప్పుడు 1,60,000 తిప్పియాలి కదండి. ఫైనల్ బిల్ అంటే నువ్వు 6 పక్కన పెట్టి 5కి అది నింపాలి కదా. వాళ్ళ పాప అందరు ఇంట్లో పోయి 6 మాసాలు గడుస్తుందా? 6 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఆ 3,40,000 చెల్లింపు తగ్గింది తప్ప అదనంగా ఇంకా రావాల్సిన 1,60,000 ఏదైతుందో లబ్ధిదారు అప్పో చేసి వాడు మొత్తానికి ఇల్లు కట్టుకున్నావు అని కట్టుకున్నాడా? ఆ 1,60,000 ఏదైతే 6 మాసాలకు వెళ్ళి ఎంత వడ్డీ మీద పడుతుంది? 1,60,000 ఏదైతుందో 6 మాసాలకు వెళ్ళి ఎంత వడ్డీ మీద పడుతుంది? దానికి ఎవరు బాధ్యులు? ఎందుకు జాప్యం చేస్తున్నారు? వెంటనే ఏదైతుందో ఫైనల్ బిల్ పేమెంట్ చేపియండి. థ్యాంక్ యూ.